అర్ధరాత్రి హైదరాబాద్ అబిడ్స్ చౌరస్తాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన హాస్యనటుడు వేణు, విజయ్లు వాహనదారులకు అవగాహన కలిగించారు. మద్యం సేవించే వాహనాలు నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు అనే విషయాలను వాహనదారులకు వివరించారు. అబిడ్స్లోనే కాకుండా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడ్డారు. చాలా మంది ఇప్పటికీ మన హైదరాబాద్ పోలీస్ చాలా ఫ్రెండ్లీగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. అయినా ఇప్పుడు మనం చూసినట్టుగా చాలామంది పోలీసులు సహకరించట్లేదు, పోలీసులతో ఆడుకుంటున్నారు. సో దయచేసి ఆ పోలీసులు చేసేది ఎందుకంటే, ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చేసేది ఎందుకంటే మన ఫ్యామిలీ దగ్గరికి హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో తప్ప వాళ్ళకేం లేదండి ఇందులో. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన కోసం మన ఫ్యామిలీలు వెయిట్ చేస్తున్నాయి ఇంటి దగ్గర, అది మాత్రం నిజమండి. మనం డ్రింక్ చేసి డ్రైవ్ చేసుకుంటూ ఏదో యాక్సిడెంట్లు ఏమన్నా అయితే మన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. దానికోసమే మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా ఓపికగా, అంటే చాలామంది కొంచెం అవుట్ అయిపోయి కూడా రకరకాల బిహేవ్ చేస్తున్నా కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా ఓపికగా వాళ్ళకి చెప్పి టెస్ట్ ఇస్తున్నారు. సో దయచేసి మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి మీరు సహకరించాలి ప్లీజ్, ఇది రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. నేను చెప్పేది ఒకటే, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. మన పోలీసులు, మన హైదరాబాద్ పోలీసులు అయితే ఎంత కోఆపరేటివ్గా, ఎంత సహనంతో మనందరికీ టెస్టులు పెట్టి మనందరినీ మోటివేట్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి సహకరించండి. నా వైపు నుంచి నేను సహకరించడానికి నేను ముందుకు వచ్చాను. నా వైపు నుంచి కాకుండా మా ఇండస్ట్రీకి సంబంధించి మా వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయంలో సహాయం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. మీద కంట్రోల్ పోగొట్టుకుంటాడు కాబట్టి తాగి ఇప్పుడు నడపడం వల్ల బండి ఎట్ట నడుపుతాడో తనకే తెలియదు. తాను వేరేళ్ళకి గుద్దచ్చు, వేరేళ్ళకి నష్టం జరగచ్చు. చాలామంది ఇట్లా తాగి నడపడం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాళ్ళు తాగకుండా ఉండడానికి ఇది అవేర్నెస్. స్టాటిస్టిక్స్ మేము కేసులు బుక్ చేయడం కాదు, పబ్లిక్లో అవేర్నెస్ తేవడానికి తాగి నడపడం వల్ల ఈ అనర్థాలు జరుగుతాయని తెలపడానికి చేస్తున్నాం. స్టాటిస్టిక్స్ కాదు.